వేరుశెలూరు కాంగ్రెస్ సుబ్బరాములు గారికి, వేరుశెలూరు కాంగ్రెస్ సుబ్బరాములు గారికి పార్టీ జిల్లా కార్యదర్శి కమ్రేడ్ జయరాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కమ్రేడ్ బి మల్లేష్, కమ్రేడ్ రాజయ్య, కమ్రేడ్ నరసింహారెడ్డి, కమ్రేడ్ రామచంద్ర, కమ్రేడ్ సాయిలు అందరికీ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నేను పార్టీ సీనియర్ నాయకులు కమ్రేడ్ వాజిదల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాను. మహిళా సంఘం అధ్యక్షురాలు కమ్రేడ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కమ్రేడ్ బి మల్లేశం గారిని అధ్యక్షత వహించి నడిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. మిత్రులారా, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. నీ బాధ్యం ద్వారా, నీ కాల్మొక్త ద్వారా అని చెప్పి బానిసత్వంలో ఉండేటువంటి ప్రజానీకానికి చైతన్యం చేసి బందూకులిచ్చి నైజాం నవాబు వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా భూమి కోసం, భక్తి కోసం జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం వారోత్సవాల ముగింపు సభ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అందులో భాగంగా సిపిఎం పార్టీ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు, మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారికి స్వాగతం, సుస్వాగతం పలుకుతూ, మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మన ప్రియతమ నాయకులు చుక్కా రాములు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన కార్మిక సోదరులు, పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, శ్రేయోభిలాషులు, పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు అందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మన పార్టీ జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లక్ష్మి గారిని, ప్రవీణ్ గారిని, నరసింహులు గారిని అందరూ జిల్లా కమిటీ సభ్యులందరూ కూడా రావాలి. ఈ యొక్క బహిరంగ సభ దీని ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని కామ్రేడ్స్ అందరూ కూడా ఎవరి సీట్లలో వాళ్ళు ఆసీనులు కావాలి. అత్యంత ముఖ్యమైనటువంటి సమావేశం ఇది. అందుకే బయట నిలబడ్డటువంటి కామ్రేడ్స్ అందరూ కూడా హాల్లోకి వచ్చి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, ముందుగా మన సభను ఉద్దేశించి మన పార్టీ జిల్లా కార్యదర్శి కమ్రేడ్ జయరాజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. మిత్రులు, నాయకులు, ఈ యొక్క సభకు విచ్చేసిన కార్మిక సోదరి సోదరులకు, ప్రజలకు, సిపిఎం పార్టీ కార్యకర్తలందరూ కూడా సిపిఎం జిల్లా కమిటీ తరఫున, నా తరఫున మీ అందరూ కూడా విప్లవాభినందనలు, రెడ్ సల్యూట్ తెలియజేస్తాం. ఇంతకుముందే మల్లేష్ గారు చెప్పారు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1946 నుంచి 51 వరకు సుదీర్ఘంగా 5 సంవత్సరాల పాటు జరిగిన ఈ పోరాటం యొక్క వాస్తవాలు ఏమిటి అనేది ప్రజలకు వివరించి చెప్పడానికే ఈ వారోత్సవాల సందర్భంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం జరిగిన ఈ పోరాటంలో 4,000 మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ప్రాణాలు బలిదానం చేసిన ఇంతటి మహత్తరమైన పోరాటానికి వారసులు కమ్యూనిస్టులు
అట్లాంటి వారసత్వాన్ని మీరు కాదు మేము అని చెప్పేసి బీజేపీ మతోన్మాద ఆర్ఎస్ఎస్ పెద్ద ఎత్తున కుట్రలు పొందుతా ఉంది, చరిత్రను వక్రీకరిస్తా ఉంది. మరి అసలైన వారసులమైన కమ్యూనిస్టులు మనం ఏం చేస్తున్నామో ఈ చరిత్రను తీసుకొని మన జనానికి, మన కార్మిక వర్గానికి, మన ప్రజలకు అసలైన వారసులము మనము అని చెప్పేసి చెప్పవలసిన అవసరం కూడా ఉన్నది. మరి అది వివరించి చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క వారోత్సవాల్ని వారం పాటు నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నాం. మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొట్టమొదటిసారి 1946లో చాకలేలమ్మ పాలకుర్తిలో తన పంటను కాపాడుకోవడంతో మొదలైన పోరాటము మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా కూడా దాని ఉనికిని పుచ్చుకొని ఆ తర్వాత దొడ్డి కొమరయ్య అమరయ్యాడు. ఆ తర్వాత తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం, భూమి కోసం, జమీందారులకు వ్యతిరేకంగా, నైజాము రజాకారులకు వ్యతిరేకంగా, నిజాము నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. మరి ఆ రోజు జరిగిన పోరాటం దున్నేవానికే భూమి ఇవ్వాలి, వెట్టి చాకరి నుంచి విముక్తి కల్పించాలని చెప్పేసి ఈ పోరాటం దాడులలో 4,000 మంది మన కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ప్రాణాలు బలిదానం అయ్యారు. మరి 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, బ్రిటిష్ స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ సైన్యాన్ని ఇక్కడికి పంపిస్తే అప్పటి వరకు మన పోరాటానికి మొత్తం కూడా నైజాము కాసిం రగ్వి చేతిలో 1,500 మంది హత్య చేయబడ్డారు. ఆ తర్వాత నెహ్రూ సైన్యం వచ్చిన తర్వాత మనకు సపోర్ట్ చేయకుండా ఇక్కడ నైజాంకు భూస్వాములకు వత్తాసు పలికేటట్లుగా వాళ్ళు వ్యవహరించారు. ఆ తర్వాత కాలంలో 2,500 మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు అమరులయ్యారు. మరి నైజాం ముస్లిము ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ హిందువు, ఆయన వచ్చిన తర్వాత విముక్తి చెందిందని చెప్పేసి ఒక దుష్ప్రచారాన్ని ఈరోజు బీజేపీ చేస్తా ఉంది. ఈ పోరాటంలో చాకలైలమ్మ, దొడ్డి కొమరయ్య, సుందరయ్య గారు, బందగి, సోయాబుల్లా ఖాన్, మన ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన మొత్తం మైనోతీన్ లాంటి అనేక మంది అన్ని మతాలకు, అన్ని కులాలకు సంబంధించిన వారు ఈ పోరాటంలో పాల్గొన్నారు. ఇదేం కులం మతానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదు, భూస్వామ్య విధానానికి, రాజరికానికి వ్యతిరేకంగా అన్ని మతాల వారు పోరాటం చేసిన, విజయం సాధించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరించడానికి ఈరోజు మతోన్మాద బీజేపీ పెద్ద ఎత్తున కుట్ర చేస్తా ఉంది. ఈ కుట్రను మొత్తం కూడా బట్టబయలు చేసి తెలంగాణ సమాజాన్ని, మన కార్యకర్తల్ని, మన శ్రేణులందరినీ కూడా చైతన్యం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇది ఒక వైపున మోడీ పెద్ద ఎత్తున ఈ రోజు విమోచన దినం అని చెప్పేసి తెలంగాణ ప్రాంతంలో జరుపుతా ఉన్నాడు. ఎందుకు ఆయన చేయాల్సిన ఏం చేస్తలేడు, అన్ని రకాల ధరలు పెంచేస్తా ఉన్నాడు. దేశాన్ని లూటీ చేసి అంబానికి ఆదానికి అప్పగిస్తున్న ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఈ యొక్క తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తీసుకొని మన సంగారెడ్డి జిల్లాలో కూడా భూమి కోసం, ఇళ్ల స్థలాల కోసం, కార్మికుల హక్కుల కోసం, ప్రజల హక్కుల కోసం ఉద్యమించడానికి మనందరం కూడా సిద్ధం కావాలి. ఆ విధంగా మనందరం కూడా ఎర్ర సైనికులమై పోరాటం చేయడానికి మీరందరూ కూడా సిద్ధం అవుతారని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మీ అందరు కూడా తెలియజేస్తూ, మరి ఈ సభలో మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా, మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూనే ముగిస్తాము. దేవరాజు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మన ప్రియతమ నాయకులు చుక్కరాములు గారిని మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందే కొంటాం. సభాధ్యక్షులు మల్లేశం గారు, వేదికను అలంకరించిన పెద్దలు, సిపిఐఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు, అట్లాగే సంగారెడ్డి జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులు, సోదరిమణులు, మిత్రులు, కామ్రేడ్స్, పత్రికా ప్రతినిధులు, మీడియా సోదరులు, పెద్దలు అందరికీ కూడా ముందుగా సిపిఐఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వైపు నుంచి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు.
మనందరికీ కూడా తెలుసు, గత వారం 10 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా మీడియాలో, పత్రికల్లో అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ విమోచన అనేటువంటి పేరు మీద బీజేపీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవాళ పెద్ద ఎత్తున కూడా ఒక హిందూ ముస్లిం ప్రజల మధ్యలో జరిగిన పంచాయతీగా ఇవాళ ఈ సెప్టెంబరు 17ను చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది సమైక్యత, విలీనము అనేటువంటి పద్ధతుల్లో నిన్న ఈ రోజు కూడా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే మొదటి నుంచి ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని స్మరించుకుంటూ కమ్యూనిస్టు పార్టీలు, ముఖ్యంగా సిపిఐఎం పార్టీ సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం యొక్క గొప్పతనాన్ని, వాళ్ళు సాధించినటువంటి విజయాల్ని, ఆనాడు అమరవీరుల యొక్క త్యాగాలను ఈ తరానికి అందజేయడం కోసం మరి పెద్ద ఎత్తున వారోత్సవాలు నిర్వహిస్తా ఉన్నాం. అందుకే ఇప్పుడు ప్రజల మధ్యలో ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి. అందుకని వాస్తవాలు ఇప్పటి తరానికి, ఇప్పుడున్నటువంటి ప్రజానీకానికి కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం కానీ, లేదా నైజాము రాజు భారతదేశంలో విలీనమైనటువంటి సందర్భం కానీ, దీనికి పూర్వం ఉన్నటువంటి పరిస్థితి కూడా మన దృష్టిలో ఉండాలి. బ్రిటిష్ ఇండియాలో, బ్రిటిష్ సామ్రాజ్యం పరిపాలించేటువంటి రోజుల్లో మన దేశంలో అనేక సంస్థానాలు, సుమారుగా 500కు పైన సంస్థానాలు వాళ్ళు స్వతంత్రంగా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి సంస్థానంలో మన తెలంగాణ సంస్థానం కూడా ఒకటి, హైదరాబాద్ సంస్థానం. ఈ హైదరాబాద్ సంస్థానంలో ఇప్పుడున్న తెలంగాణ జిల్లాలతో పాటు మన పక్కనే ఉన్నటువంటి బీదరు ప్రాంతంలో ఉన్న కర్ణాటక ప్రాంతం, ఔరంగాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి మరాఠ్వాడా ప్రాంతం, ఇదంతా కలిసి ఆనాడు నైజాం సంస్థానంగా ఉంది. మరి వీళ్ళకు బ్రిటిష్ పరిపాలన లేదు ఈ సంస్థానంలో. మిగతా ఆంధ్ర ప్రాంతంలో, ఇతర చోట్ల బ్రిటిష్ పరిపాలన ఉంది కాబట్టి అక్కడ చదువు ఇంగ్లీష్లో జరిగింది, ఇక్కడ చదువు ఉర్దూలో జరిగినటువంటి పరిస్థితి. అక్కడ భూములన్నీ కూడా రైతువారి పద్ధతుల్లో రైతులు సాగు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఈ సంస్థానంలో భూములన్నీ కూడా నైజాంకి చెందినటువంటి భూములు, లేదా నైజామును బలపరుస్తున్నటువంటి భూస్వాములు. వాళ్లకు బిరుదులు ఇచ్చారు, దేశ్ముఖులని, ప్రముఖులని, జాగీర్దారులని, జమీందారని. ఈ రూపంలో వాళ్లకు, అంటే నైజాముకు ప్రజల నుంచి శిస్తు వసూలు చేసి పన్నులు కట్టడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ పెద్ద మనుషులందరూ కూడా వేల ఎకరాల భూములు, 5,000 ఎకరాల నుంచి 60,000 లక్ష ఎకరాల వరకు కూడా భూములను అన్యాయశాంతం చేసినటువంటి పరిస్థితి తెలంగాణలో. అట్లాగే తెలంగాణ ప్రాంతం బయట, ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో మరి బ్రిటిష్ పరిపాలన సాగుతుంది కాబట్టి, రైతువారి పద్ధతుంది కాబట్టి అక్కడ వాణిజ్య పంటలు పండించారు. అంటే బ్రిటిష్ పరిశ్రమలకు అవసరమైనటువంటి ముడి సరుకును తయారు చేసుకోవడానికి అక్కడ పెద్ద ఎత్తున వాణిజ్య పంటలు వచ్చినాయి. అందుకని సహజంగానే అక్కడ రైతులు కొంత అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ తెలంగాణ ప్రాంతంలో అట్లాంటి అవకాశం లేదు. ఇక్కడ వాణిజ్య పంటలు పండించుకునే అవకాశం లేదు, ఇక్కడ చదువుకునే అవకాశం లేదు. అట్లాగే ఆనాడు పెద్దలు అనేక తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర రాసినటువంటి మహనీయుల యొక్క గ్రంథాలు చదివితే మనకు అర్థమవుతుంది తెలంగాణ ప్రాంతంలో ఎంత నిర్బంధం ఉందని. ఆనాడు ఉన్నటువంటి వార్తా పత్రికల్లో ఆంధ్ర పత్రిక ఒకటే. ఎవరైనా విజయవాడలో రైలుకి ఆంధ్ర పత్రిక కొనుక్కుంటే అది మదిర, ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించగానే, అంటే నైజాం రాజ్యంలోకి రాగానే ఆ పత్రికను కాల్చేయడమో చించేయడమో చేయాల్సిందే. ఆ పత్రికను కనుక చదివితే అతను ఒక తీవ్రవాది, అతను నైజాం వ్యతిరేకంగా, ప్రభువుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఒక దేశద్రోహిగా ముద్రించేటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉందంటే మరి భాషకు ఎంత దూరం అయ్యారు ప్రజలు మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే కొంతమంది ధనిక రైతులు, భూస్వాముల పిల్లలు ఆనాడు చదువుకొని, ఇంగ్లీష్ నేర్చుకొని, తెలుగు చదువుకొని
సంస్థానం బయటకు వెళ్ళి చదువుకొచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ప్రజలకు భాష నేర్పించాలి, తెలుగులో చదువుకునే అవకాశం కల్పించాలి అని గ్రంథాలయ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ గ్రంథాలయ ఉద్యమమే కాస్త పెరిగి సామాజిక అంశాల మీద చైతన్యం చేయడానికి ఆంధ్ర మహాసభ అనేటువంటిది ఏర్పాటు చేశారు. 1930లో ఆంధ్ర మహాసభ యొక్క మొట్టమొదటి సమావేశం ఈనాడు సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జరిగింది. సురవరం ప్రతాప్ రెడ్డి గారు దానికి అధ్యక్షులు ఎన్నికయ్యారు. అంటే ఈ రకంగా ప్రజల్లో చైతన్యం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి దీంట్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? ఇప్పుడు బీజేపీగా చెప్పుకునేటువంటి వాళ్ళ పూర్వీకులు ఎక్కడైనా ఉన్నారా ఈ ఉద్యమంలో? ఎక్కడ కాగడా పెట్టి ఎత్తినా మనకు కనపడదు. ఆ ఆంధ్ర మహాసభ గ్రామాల్లోకి వెళ్ళి యువకులను చైతన్యం చేసే క్రమంలో అర్థమైన విషయం ఏంటంటే తెలంగాణ పల్లెలన్నీ కూడా పూర్తి నిరంకుశ పరిపాలనలో ఉన్నాయి, భూస్వాముల కబంధ హస్తాల్లో ఉన్నాయి, వెట్టి చాకిరిలో మగ్గిపోతున్న పరిస్థితి, స్త్రీల మాన ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితి. అంటే భూమి లేదు, భాష లేదు, స్వాతంత్ర్యం లేదు, మాట్లాడుకునే స్వేచ్ఛ లేదు, స్త్రీలకు రక్షణ లేదు. ఇంత నికృష్టమైనటువంటి పరిపాలన చేస్తున్నది ఎవరంటే హైదరాబాద్ లో కూర్చున్నది నైజాం రాజు, కానీ కింద పరిపాలన చేస్తున్నదంతా ఈ భూస్వాములు, జాగీర్దారులు, జమీందారులు. మరి వీళ్ళందరూ ఎవరు? హిందువులు. ఎవరి మీద దౌర్జన్యం సాగించారు? హిందూ ప్రజల మీద దౌర్జన్యం సాగించారు. ఈ హిందూ పెత్తందారులు, భూస్వాములంతా ఎవరికి మద్దతు పలికారు? అక్కడ ఉండేటువంటి ఫ్యూడల్ దొరకు, రాజుకు, నైజాంకు మద్దతు పలికారు. అంతేగాని ఇక్కడ వీళ్ళ అభివృద్ధికి ఏమాత్రం పాటుపడినటువంటి పరిస్థితి. ఇలాంటి స్థితిలో యువకుల్లో చైతన్యం నింపి, చదువు నేర్పించి, రాత్రి పాఠశాలలు పెట్టి ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా గ్రామాల్లో కొట్లాడాలని నేర్పించే క్రమంలోనే అక్కడక్కడ ఆ ఎగువ గ్రామంలో ఈ దొరల యొక్క దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి చైతన్యం వచ్చింది. అట్లాంటి చైతన్యవంతురాలే చిక్యాల ఐలమ్మ. ఇప్పుడు చాకలి ఐలమ్మగా మనందరికి తెలుసు. ఆమె పంట కౌలు చేసుకుంటూ పంట పండించుకుంటే దొర మాట ఇంటలేదనేటువంటి పేరు మీద ఆమె పంటను ఆమె ఇంటికి చేరకుండా గూండాలను పంపించి ఆ పంటను తాజేయ చూస్తే దాన్ని అడ్డుకొని ఐలమ్మకు అండగా నిలబడ్డటువంటిది ఆనాడున్నటువంటి సంఘం కార్యకర్తలు, ఆంధ్ర మహాసభ కార్యకర్తలు. ఈ రకంగా ఐలమ్మ తిరుగుబాటు చేస్తే ఇప్పుడు చదివితే మనకు అర్థమైతుంటుంది. ఆమె మీద దాడులు జరిగినాయి. ఆయన భర్తను తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు, పోలీస్ స్టేషన్ లో నిర్బంధం చేశారు, కొడుకులను కొట్టారు, కూతురుని చంచారు, కుటుంబం అంతా కూడా ఆగభాగం చేసినటువంటి పరిస్థితి. అయినా ఐలమ్మ చెదరలేదు. సంఘం జెండాను వదిలిపెట్టానని చెప్పి హెచ్చరిక పంపించింది. అట్లాగే 1946వ సంవత్సరం వచ్చేప్పటికీ ఇక ప్రజలు తిరుగుబాటు చేసేటువంటి బహిరంగంగా కూడా ముందుకొచ్చే పరిస్థితి. 46లో జూలై 4వ తారీఖు నాడు కడివెండి గ్రామంలో దొడ్డి కొమరయ్య నాయకత్వంలో అక్కడ ఉండేటువంటి విష్ణువురు దేశముకు వ్యతిరేకంగా ప్రదర్శన తీస్తూ ఉంటే ఆనాడున్నటువంటి రజాకారులు, గూండాలు, భూస్వాముల గూండాలు సాయుధులుగా తుపాకులు పట్టుకొని ఆ ప్రదర్శన మీద కాల్పులు జరిపారు. దొడ్డి కొమరయ్య అక్కడికక్కడే మరణించాడు, అమరుడయ్యాడు. అది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి బీజం పడ్డ రోజు, ప్రారంభమైన రోజుగా తర్వాత నుంచి మనం గమనిస్తున్నాం. అప్పుడు ఒకటి అర్థమైంది ప్రజలకు, ఇక మన మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే, దాడులు చేస్తూ ఉంటే తిప్పి కొట్టాలి, ప్రతిఘటన చేయాలి. అందుకే మనకు ఆయుధాలు కావాలి. ఆ రకంగా ఆయుధాలు సమకూర్చుకున్నారు. ఈ ఆయుధాలు ఇవ్వడం, వాళ్ళకి శిక్షణ ఇవ్వడం, వాళ్ళని పోరాటంలో నడపడానికి కమ్యూనిస్టు పార్టీ ఆనాడు రంగంలోకి వచ్చింది. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారికి ఆనాడు ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంత కమ్యూనిస్టు పార్టీ బాధ్యత ఇచ్చింది. మీరు తెలంగాణకి వెళ్ళండి, ఈ పోరాటానికి నాయకత్వం వహించండి. ఆనాడు ఉన్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఆదేశాలు పంపించింది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు. మీరు గ్రామాలకు వెళ్ళండి, ప్రజలకు అండగా నిలబడండి. ఎట్లాంటి నిర్బంధాలు వచ్చినా, పోరాటాలు వచ్చినా, త్యాగాలకైనా విరవకుండా మనం పోరాటంలో ఉండాలని చెప్పింది. ఇది చరిత్ర. దానికి నాయకత్వం వహించి పెద్ద ఎత్తున భూముల మీద జరుగుతున్న దౌర్జన్యాన్ని ప్రతిఘటించింది. 10 లక్షల ఎకరాల భూములు ఆనాడు భూస్వాముల నుంచి సాధించుకున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం అయిపోయిన తర్వాత ఏం జరిగిందని ఇప్పుడు ప్రశ్నించవచ్చు. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి పౌరదారి రక్షిత చట్టాన్ని పాలకులు స్వాతంత్రం తర్వాత చేయాల్సి వచ్చిందంటే దానికి దొడ్డి కొమరయ్య అమరత్వము,
పుచ్చలపల్లి సుందరయ్య గారి పోరాట పటిమ నాయకత్వము ఈ తెలంగాణ గడ్డ మీద రైతులు ప్రాణాలు అర్పించి రక్తపు పేర్లు పాలించినటువంటి పరిస్థితి తప్ప ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఎక్కడున్నారని చెప్పేసి మనం ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు కూడా అంటున్నారు మేము కూడా ఈ పోరాటానికి నాయకత్వం వహించాం. ఇప్పుడు నేను చెప్పిన ఈ చరిత్రలో ఎక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు? ఉన్నది ఎవరైనా ఉంటే ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ. తెలంగాణలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాల్ని ప్రతిఘటించింది కమ్యూనిస్ట్ పార్టీ. ఆ కమ్యూనిస్ట్ పార్టీ తదనంతర కాలంలో ఈ పోరాటానికి నాయకత్వం వహించింది, అనేక త్యాగాలు చేసింది. అశేష త్యాగాలతో ముందుకు పోతున్న క్రమంలో 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. పాకిస్తాన్, ఇండియాగా దేశాలు విడిపోయినాయి. అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంతో ఆనాడు ఉన్నటువంటి జాతీయోద్యమ నాయకులు ఒప్పందాలు చేసుకున్నారు. పోతే పాకిస్తాన్ పోవచ్చు, పోతే ఇండియాకు పోవచ్చు, లేదా స్వతంత్ర రాజ్యంగా ఉండొచ్చు. మరి అట్లాంటి స్వతంత్ర రాజ్యంగా నిజాం ఉంటానంటే నెహ్రూ, పటేల్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నారు. ఇది వాస్తవం కాదా? ఇవాళ చెప్తున్నారు సర్దార్ పటేల్ వచ్చి లొంగదీస్తేనే ఇది విలీనం జరిగిందని చెప్తున్నారు. అదే సర్దార్ పటేల్ హోంమంత్రిగా, నెహ్రూ ప్రధానమంత్రిగా 47లో స్వాతంత్ర్యం వస్తే దేశానికి మరి ఎందుకు ఒప్పందం చేసుకున్నారు? వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేసింది మీరు నైజాంతో ఇట్లా ఒప్పందం చేయకూడదు, ఈ హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనం కావాలని కోరుతుంది. అంటే ఆనాడు ఒకవైపు ప్రజల హక్కుల కోసం సాయుధ పోరాటం చేస్తూనే కమ్యూనిస్ట్ పార్టీ రెండో వైపు జాతీయ సమైక్యత నినాదం తీసుకుంది. ఇవాళ కొంతమంది చెప్తున్నారు మేము సమైక్యత కోసం పనిచేస్తున్నాం అంటున్నారు. మీరు కాదు సమైక్యత కోసం పనిచేసేది. సంతోషం మీరు ఆ మాట చెప్తే. కానీ ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఒక దూరదృష్టితోటి విలీనం కావాలని చెప్పి ఒత్తిడి చేసి డిమాండ్ పెట్టినటువంటిది కూడా ఇవాళ మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు సెప్టెంబర్ 17వ తారీఖు నాడు ఈ విలీనం గాని సమైక్యత గాని జరిపేటువంటి నిజమైన వారసత్వం హక్కు ఎవరికి ఉందంటే అది ఎర్రజెండాకు ఉంది, కమ్యూనిస్టులకు ఉంది తప్ప మిగతా వాళ్ళంతా రెండో వరుసగా రావాల్సిన వాళ్ళే అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ తరము ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా జరిగినటువంటి ఒప్పందాల్లో అటు కశ్మీరు పరిపాలించేవాడు హిందూ రాజు హరిసింగ్, నాయకత్వం వహిస్తున్నది ప్రజలకు షేక్ అబ్దుల్లా ముస్లిం. కానీ హరిసింగ్ నేను స్వతంత్రంగా ఉంటా అన్నాడు. పాకిస్తాన్ దాన్ని కబలించాలని చూసింది. కానీ ముస్లింగా ఉన్నటువంటి షేక్ అబ్దుల్లా గెరిల్లా పోరాటం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా, హరిసింగ్ వ్యతిరేకంగా పోరాడి భారతదేశంలో మా స్వతంత్రతను కాపాడండి అనే షరతులతో విలీనమయ్యారు. అంటే ముస్లింలు దేశద్రోహుల, షేక్ అబ్దుల్లా దేశద్రోహి. కాశ్మీర్ నాడు తీసుకొచ్చి భారతదేశంలో కల్పించింది ఎవరు? షేక్ అబ్దుల్లా కాదా? ఇవాళ మీ నరేంద్ర మోడీ, మీ అమిత్ షా వచ్చి కాశ్మీర్ ను దేశంలో కలిపి గొప్పలని మీరు చెప్పుకుంటున్నారు. ఆనాడు షేక్ అబ్దుల్లా నాయకత్వంలో గెరిల్లా పోరాటం జరిగి ఆ కాశ్మీర్ ను భారతదేశంలో అంతర్భాగం చేసినటువంటిది చరిత్ర మీరు చెప్పేస్తే చెరిగిపోదు. మతోన్మాదులారా గమనించండి అని చెప్పేసి వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము గట్టిగా మతోన్మాదులకు హెచ్చరికలు కూడా చేస్తున్నాం. మీరు కలుషితం చేయకండి దేశ రాజకీయాలు, ప్రజల మనసులను కలుషితం చేయకండి, చరిత్ర తెలుసుకోనివ్వండి అని చెప్పేసి ఈరోజు ఎర్రజెండా చెప్తా ఉంది. ఆ తర్వాత మరి నైజాం బలహీనపడుతున్నాడు. ఎందుకంటే గ్రామాలు విముక్తి అయిపోతున్నాయి. గ్రామాలలో ప్రజారాజ్యాలు ఏర్పడ్డాయి. కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో గ్రామ కమిటీలు ఏర్పడ్డాయి. వాళ్ళే పరిపాలన చేసుకుంటున్నారు. ఇక గ్రామాలన్నీ ఎర్రజెండా చేతికి వచ్చినాయి. ఏమాత్రం ఆలస్యం చేసినా హైదరాబాద్ కమ్యూనిస్టుల వశమయ్యే అవకాశం ఉందని తెలిసిన తర్వాత ఆగ మేఘాల మీద నెహ్రూ సైన్యాన్ని, సర్దార్ పటేల్ సైన్యం మన హైదరాబాద్కు వచ్చింది. మరి ఎన్ని రోజులైనా పోరాటం జరిగింది? ఒక రక్తపు బిందువు కూడా చిందించకుండా 13వ తారీఖు నాడు వాళ్ళందరూ రైలు వచ్చి ఆపరేషన్ పోలో పేరు మీద దిగారట. 17వ తారీఖు నాడు నైజాం లొంగిపోయాడు. ఇది చరిత్ర. అంటే మరి నైజాం అంత బలహీనం ఎందుకైంది? ఒకప్పుడు గ్రామాల మీద పడి రజాకారులతోటి దౌర్జన్యాలు చేసినటువంటి నైజాము, తన సొంత కరెన్సీని తానే నడుపుకున్నటువంటి నైజాము, నేను భారతదేశంలో విలీనంగాను సొంత రాజుగానే ఉండడానికి విర్రవీగినటువంటి నైజాము, ఆ నైజాము కోరలు వీగింది ఎవరంటే కమ్యూనిస్టు గెరిల్లా యోధులు, వేల పోరాట యోధులు. ఇది మన దృష్టిలో ఉండాలి. మరి దీన్ని ఇవాళ నువ్వు వచ్చి హిందూ ముస్లింల పంచాయతీగా చెప్తావా? ఈ చెల్లుబాటు అవుతుందా? ఇవాళ హైదరాబాద్ నగరంలో ఒక తులేబాస్ ఖాన్, ఒక షోయబుల్లా ఖాన్, ఎవరు వాళ్ళంతా
ఈ రజాకారులను ఎదిరించి పోరాడినోళ్ళు, వాళ్ళని హత్య చేసింది నిజాం ప్రభుత్వం. అట్లాగే ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో రైతుగా ఉన్నటువంటి ముస్లిం రైతు బందగి షేక్ బందగి తన భూమిని దక్కించుకుంటే దొరకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందనే కక్షతోటి హత్య చేయించినటువంటిది విష్ణు దేశ్ముఖ్ హిందూ. కానీ ప్రజల కోసం నిలబడ్డది, పోరాటంలో నిలబడ్డది ముస్లిం. కాబట్టి హిందూ ముస్లిం విభేదాలు లేవు. ప్రజలందరూ మతాలకు అతీతంగా కొట్లాడినటువంటి ఒక గొప్ప చారిత్రక పోరాటం ఇది. ఈ పోరాటం చూసిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వానికి భూ సంస్కరణల చట్టం చేయాల్సిన అవసరం తెలిసి వచ్చింది. ఈ పోరాటం చూసిన తర్వాతనే కాంగ్రెస్ భూస్వాములు మేము కూడా ఏదో ఒకటి ప్రజలకు చేస్తున్నామని అనిపించుకోవడానికి భూదానోద్యమం అనే వినోబాబాయ్ నాయకత్వంలో మేమే పోయి భూస్వాములను కన్విన్స్ చేసి భూములు తీసుకొని పంచుతామని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పోరాటం జరిగిన తర్వాతనే తెలుగులో చదువు చెప్పడం కానీ మాట్లాడడం కానీ తెలుగు భాషకు అవసరమైనటువంటి ఒక గుర్తింపు కానీ ఈ ప్రాంతంలో వచ్చింది. ఇవన్నీ ఎవరు సాధించారు? వాళ్ళ చారిత్రకంగా అనేక కారణాల వల్ల కమ్యూనిస్టులు బలహీనపడి ఉండొచ్చు, చట్టసభలలో తగినన్ని స్థానాలు ఉండకపోవచ్చు. కానీ చరిత్ర చెరిగిపోతుందా? చెరిపేస్తే చెరిగిపోయేది చరిత్రనా? ఇవాళ ఈ మతోన్మాదులు వాళ్ళకు ఉన్నటువంటి అధికార అహంకారంతో ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునేటువంటి ఒక దుర్మార్గమైన అప్రజాస్వామికమైన ధోరణితోటి ఇలా తెలంగాణలో బాగా వేయాలని చూస్తున్నారు. ఈ తెలంగాణ గడ్డ ఇది పోరాటాలకు అడ్డ. ఈ తెలంగాణ పల్లెలు మరలబడి ప్రజల్ని తిరగబడేట్టుగా చేసింది ఎవరంటే ఎర్ర జెండా వారసత్వం. వాళ్ళకి ఆ గుర్తింపు ఉంది. ఈరోజు ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాలకు ఎక్కడికి వెళ్ళినా గ్రామాల్లో స్తూపాలు కనబడుతున్నాయి, ఎర్ర జెండాలు స్వాగతం ఇస్తున్నాయి. ఆనాటి పోరాట యోధుల యొక్క వీర గాథలు వరి చేనులలో నాట్లేసే కూలీలు, పొలం దున్నేటువంటి రైతులు, శ్రమ చేసే శ్రామికులు తమ కళలుగా మలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఆనాడు గల్గెద్దారు బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే వస్తావు కొడుకు నైజాం సత్తరోడా అని అడిగిన గడ్డ ఇది. నిన్ను గోల్కొండ కిల్లా కింద నీ గోరి గంటమని చెప్పినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. అందుకని ఇట్లాంటి తెలంగాణ గడ్డలో మత బీజాలేసి పప్పు మీరు పంపం గడుపుకోవాలనుకుంటే కుదరదు. ఈ తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఎక్కడో గ్రామాలలో కొద్దిమంది చేసిన పోరాటం అంట. బీజేపీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు ఇవాళ టీవీ చర్చల్లో. మేము అడుగుతున్నాం, ఈ చరిత్ర మీకు తెలుసా? మీరున్నారా? మీ నాయకులు ఉన్నారా? మీ బీజేపీ లేకపోవచ్చు, మీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ ఉంది కదా, మీ ఆర్ఎస్ఎస్ నాయకులు ఎక్కడైనా పాల్గొన్నారా? ఇంకా పాల్గొన్న చరిత్ర ఏమన్నంటే ఈ తెలంగాణ గడ్డలో మనకి ఇతరులకు ఉంది, ఇతర సంఘాలకు ఉంది, మీకు ఆ చరిత్ర లేదు. అందుకే ఈ రోజు ఈ వారసత్వాన్ని ఈ తరానికి అందించాలి. ఈ విషయాలన్నీ ఈ తరం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడున్నటువంటి మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా, ఈ సరళీకృత ఆర్థిక విధానాల వల్ల ప్రజల మీద జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా ఇవాళ ప్రజల్లో సమైక్యతా భావాన్ని, సమైక్య ఉద్యమాలను నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా నిర్మించడం ద్వారానే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రాణాలు వదిలినటువంటి అమరవీరులకు మనం నిజమైనటువంటి నివాళులు, శ్రద్ధాంజలి అర్పించిన వాళ్ళం అవుతాం. ఆ రకంగా సంగారెడ్డి జిల్లా పార్టీ కమిటీ ఈ రకమైనటువంటి సభను ఏర్పాటు చేసి మరి ఈ కార్యక్రమం చేయడం చాలా అభినందించదగినటువంటి విషయం. మనం ఇక్కడ సభకు రావడమే కాదు, మన కర్తవ్యం ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి. రాబోయే రోజుల్లో మతోన్మాద వ్యతిరేక భావజాలాన్ని మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. కార్మికోద్యమం మరింత ఒక అడుగు ముందుకేసి నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్న కాలంలో హైదరాబాద్ లో అనేక మంది ట్రేడ్ యూనియన్ నాయకులు ఆ పోరాటానికి అండగా నిలబడ్డారు. ఒక రాజబహదూర్ గౌడ్ అట్లాంటి నాయకులు అనేక మంది ఆనాడు హైదరాబాద్ లో కార్మికులను సంఘటితం చేశారు. ఈ చరిత్రను వక్రీకరించేటువంటి దాన్ని వ్యతిరేకంగా మన ఉద్యమాన్ని, పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ సభను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు, జోహార్ తెలంగాణ సాయుధ పోరాట అమర వీరులకు. సాధిస్తాం మీ ఆశయాలను, సాధిస్తాం మీ ఆశయాలను. వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా. ధన్యవాదాలు కామెంట్స్. రాములు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన ఈనాటి
మన బహిరంగ సభ ముఖ్య అతిథి మన ప్రియతమ నాయకులు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ కమినేని వీరభద్రం గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతాం. కార్యక్రమ అధ్యక్షులు మల్లేష్ గారు, నాయకులు సుబ్బరాములు గారు, జయరాజు గారు, వేదికపై ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ హాజరైనటువంటి కామ్రేడ్స్, మిత్రులు, పాత్రికేయ సోదరులు అందరికీ నమస్కారం. తెలంగాణ సాయుధ పోరాట ప్రాముఖ్యత గురించి రాములు గారు చాలా విషయాలు చెప్పారు. నేను క్లుప్తంగా కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. 48 సెప్టెంబర్ 17, 48 అంటే ఇప్పుడు 74 సంవత్సరాలు అయింది. ఆ రోజు నాటికి ఇంకా నేను పుట్టలేదు, మీలో కూడా చాలా మంది పుట్టి ఉండరు. 74 ఏళ్ల కింద జరిగిన చరిత్ర గురించి ఇవాళ చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. మనం ఎప్పుడు ఆసక్తితోటే ఉన్నాం, ఎందుకంటే మనమే చేసిన పోరాటం కాబట్టి ప్రతి సంవత్సరం ఆ పోరాటాన్ని స్మరించుకుంటున్నాము, పోరాట వీరులను, అమరవీరులను స్మరించుకుంటున్నాము. వాళ్ళ ఆశయాలు సాధిస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నాం. కానీ ఇప్పుడు కొత్త పిచ్చిగాళ్ళు తయారయ్యారు. ఎప్పుడు తెలంగాణ పోరాటం గురించి మాట్లాడిన వాళ్ళు, ఎప్పుడు ఆ పోరాటం గురించి తలవని వాళ్ళు కూడా ప్రతి వాడు ఆ పోరాటాన్ని ఓన్ చేసుకునేదానికి, మేమే ఆ పోరాటం చేసామని చెప్పుకోవడానికి తొందరపడుతున్నారు, ఆరాటపడుతున్నారు. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు, ఇంకా ఒక్కళ్ళేమిటి, ప్రతి ఒక్కళ్ళు. కమ్యూనిస్టులు సరే సిపిఎం నిర్వహిస్తోంది, కొద్ది తేడా పదాలతో సిపిఐ నిర్వహిస్తోంది, ఇంకా కొంచెం తేడాతోటి ఎంఎల్ నక్సలైట్లు, విప్లవకారుల పేరుతో వాళ్ళు నిర్వహిస్తున్నారు. సరే, కమ్యూనిస్టులు వీళ్ళలో తేడాలు అంటే ఆ పోరాటం ఎప్పుడు ముగించి ఉండాల్సింది, ఆ పోరాటం ఇంకా కొనసాగించాల్సింది, ఇట్లాంటి తేడాలు. కానీ ఏమైనా కమ్యూనిస్టులు ఆనాడు పోరాటంలో పాల్గొన్న వాళ్ళు నిర్వహిస్తున్నారు, అది సంతోషం. కానీ బీజేపీ వాళ్ళు ఏంటి, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏంటి, వీళ్ళకి ఏ అర్హత ఉంది ఈ పోరాట నిర్వహణలో కానీ, లేదా దాంట్లో పాత్రగానే ఉందా? 70 ఏళ్ల కింద, 74 ఏళ్ల కింద జరిగినటువంటి పోరాటం, దాదాపు 80 ఏళ్ల కింద ప్రారంభమైన పోరాటం, దీని ప్రాముఖ్యత ఏంటి? ఆ ప్రాముఖ్యతని సొంతం చేసుకోవడానికి ఇప్పుడు వీళ్ళు పడుతున్న ఆరాటానికి అర్థం ఏమిటి అనేది మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. 48 సెప్టెంబర్ 17 అంటే మీకు వెంటనే ఇంకొక డేట్ గుర్తు రావాలి. 47 ఆగస్టు 15. 47 ఆగస్టు 15 ఏంటి? మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు. కానీ మన తెలంగాణ వాళ్ళకి మాత్రం స్వతంత్రం రాలేదు. మన స్కూల్లో 47 ఆగస్టు 15 రాగానే అందరికీ మిఠాయిలు పంచుతారు, పిల్లలందరికీ జనగణమన వగైరా వగైరా స్వతంత్ర సందేశాలు ఇస్తారు. కానీ 47 ఆగస్టు 15 మొత్తం దేశానికి స్వతంత్రం వచ్చింది, మనకు మాత్రం రాలేదు. మనం ఇంకా నిజాం పరిపాలనలోనే ఉన్నాం, రాజు పరిపాలనలోనే ఉన్నాం. 47 ఆగస్టు 15 తర్వాత అందరికీ ఓటు హక్కు వచ్చింది, ఓట్లు వేశారు, ప్రతినిధులు ఎన్నుకున్నారు, ఎమ్మెల్యేలు ఎన్నుకుంటున్నారు. మనకు మాత్రం రాలేదు. మనకు వచ్చింది 48 సెప్టెంబర్ 17 తర్వాతనే. ఎందుకని తేడా? ఎందుకంటే కాంగ్రెస్ గురించి ఒక మాట చెప్పాలి. ఇక్కడ సర్దార్ పటేల్ వచ్చి మొత్తం విముక్తి చేశాడని చెప్తున్నారు కదా, బీజేపీ వాళ్ళు అదే చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అదే చెప్తున్నారు. కానీ బీజేపీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? సర్దార్ పటేల్ మా గుజరాత్ వాడు, ఆయన ఉక్కు మనిషి, ఆయన చేయబట్టి తెలంగాణ వచ్చింది, తెలంగాణ నిజాం లొంగిపోయాడు అని చెప్పుకోవడం కోసం గుజరాత్ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే పని బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు పటేల్ గురించి ఏం చెప్పినా ఆ పటేల్ మా కాంగ్రెస్ నాయకుడు కదా, కాంగ్రెస్ హోమ్ మినిస్టర్ నెహ్రూ ప్రభుత్వంలో, కాబట్టి మా కాంగ్రెస్ ఈ తెలంగాణ విముక్తి చేసిందని చెప్పడానికి కాంగ్రెస్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ కాంగ్రెస్, ఈ బీజేపీ వీళ్ళ పాత్ర సున్నా తెలంగాణ విమోచనలో కానీ, విముక్తిలో కానీ, లేదా నిజాం లొంగుబాటులో కానీ. 47 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చినప్పుడు
మన రాష్ట్రానికి ఎందుకు రాలేదు, మన తెలంగాణ ప్రాంతానికి ఎందుకు రాలేదు? ఇందాక రాహుల్ గారు చెప్పినట్టుగా స్వతంత్ర పోరాటం కొనసాగుతున్న క్రమంలో బ్రిటిష్ వాళ్లకు ముస్లిం లీగ్, కాంగ్రెస్ పార్టీ ఈ ముగ్గురికి ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో ఏంటి? భారతదేశం రెండుగా చీలిపోవాలి. భారతదేశం, పాకిస్తాన్. ముస్లింలు పాకిస్తాన్లో, మిగతా వాళ్ళు ఇండియాలో ఉండాలని. ముస్లింలు పాకిస్తాన్లోనే అందరూ ఉండాలని కాదు, భారతదేశంలో కూడా ముస్లింలు, క్రిస్టియన్లు, జైన్లు, బౌద్ధులు అన్ని మతాల వాళ్ళు ఉండొచ్చు. కానీ పాకిస్తాన్ పెద్ద ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతం కాబట్టి దానికి మాకు సపరేట్ రాజ్యం కావాలి ముస్లిం లీగ్ డిమాండ్ పెట్టింది. దాన్ని బ్రిటిష్ వాళ్ళు అని ఇది ఒక పెద్ద కుట్ర, మన దేశాన్ని చీల్చి ముక్కలు చేయాలనే కుట్ర బ్రిటిష్ వాళ్ళు చేశారు. దాన్ని కాంగ్రెస్, ముస్లిం లీగ్ అంగీకరించారు. అప్పుడు సొంత రాజ్యాలుగా చిన్న చిన్న సంస్థానాల్లో రాజులు పరిపాలించే సిస్టమ్ ఒక 500 పైగా 563 సంస్థానాలు ఉన్నాయి. ఈ సంస్థానాల్లో ఉన్న రాజ్యాలు ఏం కావాలి, అది సమస్య. మామూలు దేశాలు విలీనం కావాలి. దాని బ్రిటిష్ వాళ్ళు చేసిన కుట్ర ఏంటంటే ఈ సంస్థానాలు సొంత రాజ్యాలుగా కొనసాగడానికి కూడా అవకాశం ఇస్తాం, హక్కు ఇస్తాం. మీకు ఇష్టమైతే ఇండియాలో గెలవండి, లేదా పాకిస్తాన్లో గెలవండి, ఇష్టం కాకపోతే సొంతంగా కొనసాగండి. అట్లా సొంతంగా కొనసాగిందే తెలంగాణలో నిజాం సంస్థానం. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నిజాం సంస్థానంలోని అక్రమాలు, ఆగడాలు, చాలా దుర్మార్గాలు సాగాయి. ఈ దుర్మార్గం సాగడానికి వీల్లేదు, ఇండియా స్వతంత్రం వచ్చింది, ఇండియాలో కలిసిపోవాలి తెలంగాణ సపరేట్ ప్రాంతంగా ఉంటే నిజాం రాజు పరిపాలిస్తే ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ దోపిడీ తొలగవు. ఎంత దోపిడీ అంటే ఇవాళ మనం అనుకుంటున్నాం భూమి ఇది ఎల్లయ్య గారి భూమి, ఇది పుల్లయ్య గారి భూమి, ఇది రామయ్య గారి భూమి, నర్సయ్య గారి భూమి అని అనుకుంటున్నాం. మనం పట్టాలు వచ్చినాయి కాబట్టి. తెలంగాణ రాజ్యంలో నీ భూమి, నా భూమి లేదు, మొత్తం నిజాం సర్కార్ భూమి. అది ఆ నిజాం సర్కార్ కింద, నిజాం రాజు కింద సంస్థానాలు పరిపాలించే భూస్వాములు ఉండేవాళ్ళు, జాగీర్దారులు, జమీందారులు, దేశముఖులు. వీళ్ళు వేల ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు. ఇందాక ప్రస్తావన వచ్చింది చాకలైలమ్మ, దొడ్డి కొమరయ్య, ఈ ఫోటోలు ఉన్నది. ఈ ప్రాంతం జనగామ ప్రాంతంలో ఉంది. జనగామలో ఒక పెద్ద దేశముఖ్ ఉన్నాడు, విష్ణు రామచంద్రారెడ్డి ఆయన పేరు. ఆయనకి ఎంత భూమి ఉందో తెలుసా? 40,000 ఎకరాలు. 40,000 ఎకరాలు. 40,000 ఎకరాల భూమి అంటేనే ఎక్కువ అనుకుంటున్నారు. జనారెడ్డి ప్రతాప్ రెడ్డికి 1,50,000 ఎకరాల భూమి ఉంది. అంత పెద్ద పెద్ద భూఖండాలలో వీళ్ళు పెత్తనం చేశారు. ఆ భూముల్లో ఎకరం, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు సాగు చేసుకునే పేద రైతులు, కౌలు రైతులుగా ఉండేవాళ్ళు. ఈ మొత్తం రైతులు ఎంత సాగు చేసినా, చలిలో, ఎండలో, వానలో ఎంత కష్టపడి పనిచేసినా చివరాఖరికి పంట పండేప్పుడు ఆ కళ్ళంలోకి వచ్చి మీకు పెట్టే అప్పు కిందో, ఇంకొక రూపంలోనో, శిస్తు కిందో మొత్తం పండిన పంటంతా ఈ భూస్వామి దోచుకుపోయేవాళ్ళు. నిజానికి ఒక సైన్యం ఉండేది, రజాకార్, ప్రైవేట్ సైన్యం అని. ఆ రకంగా పంట దోచుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడి వెట్టి చాకలి, చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి వీళ్ళందరూ ఎప్పుడు పని చేస్తే ఒక పైసా కూలిచ్చేవాడు కాదు. వాడు దొరల కింద, పట్టెళ్ళ కింద, పట్వారీల కింద, గ్రామానికి వచ్చే పోలీసు వాళ్ళ కింద ఈ చాకరీ చేయాల్సిందే. చాకళ్ళు వచ్చి మంచాలు వేయాలి, పక్కలు వేయాలి, మంగళ్ళు వచ్చి షోరాలు వేయాలి, కుమ్మర్లు వచ్చి కుండలు ఉచితంగా ఇవ్వాలి, పేదలు వచ్చి గుట్టలు ఇవ్వాలి. ఈ రకంగా తెలంగాణలో చేతి వృత్తుల వాళ్ళందరూ కూడా ఉచితంగా ఈ దొరలందరికీ, దొరల పాలెగాళ్లకు లేదా పోలీసులకు ఉచితంగా సేవలు చేయాల్సి వచ్చేది. దాని పేరే వెట్టి చాకరీ. ఇవాళ తెలంగాణ గురించి చెప్తాం. తెలంగాణ పోరాటం చేయమని భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం, నిజాం పరిపాలన నుంచి రాజకీయ ముక్తి కోసం జరిగిన పోరాటం. ఆ వెట్టి చాకరీ అంటే ఇది. కూలి లేకుండా వెట్టి చేయడం. వెట్టి అంటే ఒట్టిగా, ఏ ప్రతిఫలం లేకుండా చాకరీ చేయడం, ఈ చాకరీ ఉండేది. అంతేకాదు స్త్రీలను చాలా అమానుషంగా దోపిడీ చేసేవాళ్ళు. చెప్పడానికే మాటలు రానంత క్రౌర్యం నడిచేది. కొత్తగా ఒడిపోయిన పెళ్లి అయితే తెలంగాణలో ఆ అమ్మాయికి శోభనం జరిగేది మొదట భర్తతో కాదు, ఆ ఊరు దొరతో జరగాలి మొదటి రాత్రి.
అంత దుర్మార్గం నడిచేది. పొలాల్లో నాటేయటానికి, కోత కోయటానికి కూలీలు వెళ్తే, పొలాల్లో పని చేయడానికి కూలీలు వెళ్తే, మహిళా కూలీలు ఉంటే పైట పూట అంటాం తెలంగాణలో, బహుశా ఇక్కడ కూడా అదే అంటారో లేదో, మధ్యాహ్నం తర్వాత చిన్న చిన్న పిల్లలు ఉంటే, పాలు తాగే పిల్లలు ఉంటే ఆ మహిళలకు పాలిచ్చి రావడానికి ఇంటికి పోయే అవకాశం ఉండేది. ఒకసారి ఇంటికి పోయి పాలిచ్చి పిల్లకు మళ్ళీ పనులు వచ్చేది. అట్లా దొరోడు గట్టు మీద కూర్చొని గొడుగు చేత పట్టుకొని వాడు పెత్తనాలు చేస్తుండేవాడు. ఒక తల్లి, అయ్యా దొర నా పిల్లకు పాలిచ్చి రావాలి పోవాలంటే, అసలు నీకు పిల్లుందో లేదో, నువ్వు పని కొట్టడానికి ఏమైనా అబద్ధం ఆడుతున్నావేమో, నాకు రుజువేంటి, అందుకని నీ రొమ్ము పిండి నీ పాలు లేక చూడాలంటాడు. ఇంత దుర్మార్గం నడిచింది తెలంగాణలో. అట్లాంటి పరిస్థితుల నుంచి ఈ వెట్టి చాకరి విముక్తి కోసం, భూమి మీద హక్కు కోసం, స్త్రీల పైన జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ప్రజల్లో కసి ఉంది. కానీ పిల్లి మెడలో గంట కట్టే మనిషి ఎవడు, ఆ దమ్ముడుకుందనేది సమస్యగా ఉండేది. అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణలోకి వచ్చింది ఆంధ్ర మహాసభ పేరుతో ఎర్ర జెండా. ఆ జెండా నిజాంకు వ్యతిరేకంగా నిలబడింది. ప్రజలకు అందించింది, ప్రజలారా మీకు మేము అందిస్తాం, మీరు తిరగబడండి, నిలబడండి, కొట్లాడండి హక్కు కోసం. అప్పుడు ప్రారంభమైంది చాకలైలమ్మ సంఘటన. చాకలైలమ్మ నిజంగా కులం పేరుతో చాకలైలమ్మ అంటున్నాం. ఆమె తల్లిగారింటి పేరు ఓరుగంటివాడు, అత్తగారింటి పేరు చిట్యాల నర్సయ్య భర్త. కాకపోతే ఆమె వీరనారి చాకలైలమ్మ పేరుతోటి ప్రాచుర్యం పొందింది కాబట్టి అందరూ ఆ మాట మాట్లాడుతున్నారు చాకలైలమ్మ అని. సరే, పేరులో ఏమన్నా ఐలమ్మ ఆత్మాభిమానం గల మనిషి. చాకలి కులంలో పుట్టిన నేను బట్టలు ఉతకడం, ఇంటింటికి అన్నం అడుగుతూ రావడం, ఆ అన్నమే తినడం ఇది అవసరం లేదు, నేను కూడా గౌరవంగా బతకాలి, గౌరవంగా మహిళగా బతకాలని కోరుకుంది చాకలి. అందుకని ఆ వృత్తి మానుకొని ఒక భూస్వామి దగ్గర 4 ఎకరాల కౌలుకు తీసుకొని ఆ కౌలు భూమి సాగు చేస్తూ ఉంది. ఇది వాస్తవం తెలంగాణలో ప్రారంభమైన చరిత్ర. ఆ సాగు చేస్తున్న 4 ఎకరాల భూమి పంటకొచ్చే సమయానికి దొరలు గుట్టలు చేశారు. అదన ముట్టుగుడ్డలు వచ్చే చాకలానే మన ఇంట్లో అన్నం పెడితే తినే చాకలోళ్ళు వీళ్ళు రైతులుగా అంటే భూమి సాగు చేసి గౌరవంగా బతుకుతారా? ఇట్లా తయారైతే ఈ కులాల వాళ్ళందరూ తిరగబడతారు, వీళ్ళని అణిచుంచాలి, ఏ కులపోడు ఆ పనే చేసుకోవాలి. చాకలోళ్ళు బట్టలే ఉతుక్కోవాలి, మేదరోళ్ళు బుట్టలే అల్లుకోవాలి, కొమ్మరోళ్ళు కుండలే చేసుకోవాలి, మాది వాళ్ళు చెప్పులే అల్లుకోవాలి, అంతే తప్ప వేరే వృత్తి వైపు చూడకూడదు. అది భూస్వామి యొక్క తత్వం. ఆ రకంగా ప్రజలు లొంగి ఉండాలనే కోరిక. దానికోసం కరణం శేషగిరిరావుని కట్టుకొని వాటితో మాట్లాడి ఆమె రికార్డు అంతా మార్పించి కోర్టులో కేసేశారు. కమ్యూనిస్ట్ పార్టీ అండతోటి ఆ కేసులో గెలిచింది ఐలమ్మ. తనదే భూమి, కౌలు తనే చేస్తోంది అనేది కోర్టు తీర్పు వచ్చింది. అయినా సరే భూస్వామ్య గుండాలు ఆ పొలంలోకి వెళ్ళి ఆ పంట స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి, అంటే ఆంధ్ర మహాసభ నాడు కమ్యూనిస్ట్ పార్టీ నిషేధించబడింది. ఆంధ్ర మహాసభ పేరుతో సంఘం అంటాం, సంఘం పేరుతో కబురు వచ్చింది. అప్పుడు చాకలైలమ్మ భూమిలో పంట రక్షించడానికి రంగంలో దిగిన వాడు భీమిరెడ్డి నరసింహారెడ్డి. భీమిరెడ్డి గారి నాయకత్వంలో దళం వెళ్ళి గుదపల సంఘం అంటాం, ఆనాడు గుదపలు పట్టుకునేవాళ్ళు కర్రలు. ఈ గుదపలు వేసుకుని వెళ్ళి చేను చుట్టూ నిలబడి ఎవడరా వచ్చేది భూస్వాములు వస్తే రండి చూసుకుందాం అని చెప్పి సవాల్ చేస్తే గుండాలంతా పారిపోయారు. అప్పుడు ఆ పంటంతా కైలు చేసి తీసుకొచ్చి ఐలమ్మ ఇంట్లో బస్తాలు మోసిపోయారు. అది మొదటి తిరుగుబాటు. ఒక భూస్వామికి వ్యతిరేకంగా, వాళ్ళ ఆకాంక్షలకు వ్యతిరేకంగా పేదవాళ్ళు నిలబడటం, సంఘం అండివ్వడం, వాళ్ళ దౌర్జన్యాన్ని ఎదుర్కొని పంట పొలాన్ని రక్షించడం అనేది తెలంగాణలో మొట్టమొదటి తిరుగుబాటు, ఎదురీత. దాన్ని చూసిన తర్వాత అప్పటికే లక్షల మంది గ్రామసభల్లో ఇట్లాంటి బాధలు పడుతున్న వాళ్ళు ఉన్నారు.
అక్కడ ఒక చాకలామె ఇంత పోరాటం చేసిందంటే నేను అనుకుంది ఎవరు అని ఆరాలు తీసి ఎర్రకున్న ఎర్ర జెండాను తెలుసుకున్న తర్వాత ఎర్ర జెండా కోసం తపన పడ్డారు ప్రజలందరూ. లక్షల వేల మంది ప్రజలందరూ ఎర్ర జెండా ఆఫీసులకు రావడం మొదలు పెట్టారు. వీళ్ళందరికీ అండ ఇచ్చింది ఎర్ర జెండా. ఆ క్రమంలో ఉత్సాహంతో ఆ పక్కనే జనగాం జిల్లాలోనే ఇప్పుడు ఉంది కడవెండి గ్రామం. ఆ కడవెండి గ్రామంలో ఈ ఉత్సాహంతో ఒక పెద్ద ప్రదర్శన తీశారు, ఎర్ర జెండా ప్రదర్శన. ఈ ప్రదర్శన తీసుకున్నప్పుడు భూస్వాములు ఆ విష్ణు రామచంద్రారెడ్డి గుండాలే. చాకలైలమ్మ భూమి విజయంతో ఉత్సాహం పొందిన ఈ రైతులందరూ, పేదలందరూ ఈ ఎర్ర జెండా కింద సమీకృతం అయితే మన రాజ్యానికి ప్రమాదం వస్తుంది, మన దోపిడీకి అసలు వస్తుంది, కాబట్టి ఈ ప్రదర్శన అణిచివేయాలని చెప్పి కుట్ర చేసి ఆరంభంలోనే దీన్ని అణిచివేయాలి అని తుపాకులు బట్టి గడిలోంచి పొంచి ఉండి ప్రదర్శన దగ్గరికి వచ్చిన తర్వాత సూటిగా తుపాకీ బట్టి ఆ ప్రదర్శన నాయకత్వం వహిస్తున్నటువంటి దొడ్డి కొమరైన సూటిగా కాల్చి చంపారు. అక్కడికక్కడే కొమరై చనిపోయాడు. అది 46 జూలై 4వ తేదీన జరిగింది ఈ ఘటన, దొడ్డి కొమరయ్య మరణం. అది మొట్టమొదటిసారి తెలంగాణలో వీరమరణం పొందినటువంటి మొదటి నాయకుడు దొడ్డి కొమరయ్య. ఆ అమరత్వంతో ఒక ఆలోచన ప్రారంభమైంది. ఇవాళ నక్సలైట్లు పట్టుకున్నట్టుగా తుపాకులు పట్టుకోవడం అంటే గదిలో కూర్చొని తీర్మానం చేసి, రాజకీయ తీర్మానం చేసి తుపాకీ పట్టి సాయుధ పోరాటం చేయాలి, ఈ గవర్నమెంట్ కోలుకుంటారు, ఆ గవర్నమెంట్ కోలుకుంటారు, వాటిని కూర్చోవడం, ఇట్లాంటి చర్చలు నాయకుల్లోంచి కాదు, ప్రజల్లోంచి వచ్చింది ఆలోచన. ఆ ప్రజలే ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే దోపిడీ గురవుతున్నారో, పంట పొలాల్లో తాము పండించిన పంట కాజేస్తున్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారో ఆ ప్రజలు, మనం రాయి పట్టాము, వడిసెలు పట్టాము, కర్ర పట్టాము ఇప్పటి వరకు, కానీ అవతల వాడు తుపాకులతో వచ్చినప్పుడు ఇక మనం తుపాకీ కూడా పట్టక తప్పదని తుపాకీ ఎత్తిన వాళ్ళు, అది ఎర్ర జెండా తుపాకీ పోరాటం, సాయుధ పోరాటం. సాయుధ పోరాటం అంటే నాయకులు పిలిపిస్తే వచ్చేది కాదు సాయుధ పోరాటం. కొంతమంది హీరోలు చేస్తే, త్యాగం చేస్తే వచ్చేది కాదు సాయుధ పోరాటం. ప్రజల మనసుల్లోంచి వస్తే ఆ కక్ష, నేను ఎదుర్కొనే తత్వం, ఆ తెగించి పోరాడే తత్వం వస్తే అది ప్రజల నుంచే ఆ పోరాటం స్టార్ట్ అయింది. అది తెలంగాణలో జరిగింది. అది అట్లా ప్రారంభమైనటువంటి ఆ పోరాటం 5 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సాగింది. 47 ఆగస్టు 15 వచ్చేటప్పటికి పోరాటం కొత్త దశలకు వచ్చింది. స్వతంత్రం వచ్చింది, నెహ్రూ గారి రాజ్యం వచ్చింది. నెహ్రూ గారి రాజ్యం వచ్చింది కాబట్టి ఇంకా మన పోరాటం అవసరం లేదని చెప్పి కొంతమంది వాదనలు మొదలుపెట్టారు. సిపిఐ లాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వివాదాల్లోకి ఇప్పుడు పోవట్లేదు. కానీ ఆ సమస్య నెహ్రూ గారి ప్రభుత్వం వచ్చిందా, ఇంకోటి ప్రభుత్వం వచ్చిందని కాదు. తెలంగాణలో మనం కోరుకున్న భూమి మన చేతికి వచ్చిందా లేదా అది ముఖ్యమైనది. తెలంగాణలో మనం కోరుకున్న హక్కులు వచ్చినాయా లేదా అది ముఖ్యమైనది. ఆ హక్కులు సాధించేదాకా, ఆ హక్కులకు లీగల్ గా గ్యారంటీ వచ్చేదాకా ఈ పోరాటం కొనసాగించాల్సిన నిర్ణయం తీసుకున్నాం. 48 నాటికి 3000 గ్రామాలు ఉంటాయి, 10 లక్షల ఎకరాల భూములు పనిచేశారు. అట్లాంటి ఉధృతంగా సాగుతున్నటువంటి పోరాటంలో నెహ్రూ సైన్యాలు ప్రవేశించినాయి. ఎందుకు వచ్చినాయి నెహ్రూ సైన్యాలు? సిపిఎంకి వచ్చిన డిఫరెన్స్ ఇక్కడే వచ్చింది. నెహ్రూ సైన్యాలు వస్తున్నాయి. ఈ వార్త తెలిసిన తర్వాత తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీలో ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళలో చర్చ మొదలైంది. ఎందుకు వస్తున్నాయి నెహ్రూ సైన్యాలని? కొంతమంది విద్వాంసులు చెప్పేది ఏంటంటే, నైజాంని లొంగ తీసుకోవడానికి, తెలంగాణను విముక్తి చేయడం కోసమే నెహ్రూ సైన్యాలు వస్తున్నాయి. కాబట్టి వాటికి స్వాగతం చెప్పాలి, దండలేయాలి, హారతులు పట్టాలని చెప్పిన వాళ్ళు కొంతమంది కమ్యూనిస్టులు. లేదు, నిజాము లొంగిపోవడం అనేది చిన్న విషయం, ఆ పని కూడా జరగవచ్చు. ఎట్లా లొంగిపోతాడు? నెహ్రూ సైన్యాలు రాకపోతే మనకే లొంగిపోతాడు. ఎర్ర జెండా రాజ్యమే వస్తుంది తెలంగాణలో నెహ్రూ సైన్యాలు రాకపోతే. అలా కాకుండా కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గించే దానికోసం ఉధృతంగా సాగుతున్న తెలంగాణ సాయుధ పోరాటాన్ని రక్తపటేరులో ముంచడం కోసమే నెహ్రూ సైన్యాలు వస్తున్నాయి అని విశ్లేషించిన వాళ్ళు మార్క్సిస్టులు. ఇప్పుడు చరిత్ర ఏం రుజువు చేసింది? నెహ్రూ సైన్యాలు వచ్చి ఏం చేసినాయి? సెప్టెంబర్ 13న సైన్యాలు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళంతా చెప్తున్నారు సర్దార్ పటేల్ చాలా గొప్పగా లొంగ తీశాడని. ఏం చేసి లొంగ తీశాడు? ఎంతమంది రజాకాలం చంపి సైన్యం లొంగ తీసింది నిజాంని? ఒక్క రక్త పొట్టు కూడా రాలేదు, ఒక్క ప్రాణం కూడా పోలేదు.
నిజాం 3 రోజులకి లొంగిపోయాడు. సెప్టెంబర్ 13న సైన్యాలు వస్తే 14న 13 సైన్యాలు వస్తే 17న మొత్తం విముక్తి అయిపోయింది. నిజాం లొంగిపోయాడు. తెలంగాణ ఇండియాలో విలీనమైపోయింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి, వాళ్ళ చాటు ఒప్పందం ద్వారా జరిగింది తప్ప నిజమైన ఘర్షణ కాదు అది. ఇంకొక మాట, ఇవాళ విమోచన వగైరా వగైరా మాటలు చెప్తున్న వాళ్ళకు ఒక సవాల్ మనం ఇస్తారు. ఏమనంటే, మరి నిజంగానే ఎవరు సైన్యాలు నిజాం లొంగ తీసుకోవడానికి వచ్చి ఉంటే 13వ తేదీ వచ్చారు, 17వ తేదీ 4 రోజుల్లో అయిపోయింది. నిజాం లొంగిపోయాడు. తర్వాత ఢిల్లీ వెళ్ళిపోవాలి సైన్యాలన్నీ. ఎందుకు వెళ్ళిపోలేదు? 51 దాకా, 48 నుంచి 51 దాకా మళ్ళీ ఒక 3 సంవత్సరాల పాటు ఆ సైన్యాలు తెలంగాణలో ఎందుకున్నాయి? అంతేకాదు, ఇవాళ మనం తెలంగాణ సాయుధ పోరాటం స్మరించుకున్నప్పుడల్లా ఒక మాట పదే పదే చెప్తాం. ఏమని? 4,000 మంది కమ్యూనిస్టులు ఆనాడు ప్రాణాలు అర్పించారని. కానీ ఇంకొక విషయం తెలుసా మీకు? ఆ 4,000 మందిలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు చచ్చిపోయారు? తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైన తర్వాత 2 సంవత్సరాల దాకా నైజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. అప్పుడు చచ్చిపోయిన వాళ్ళు నైజాం రజాకార్లు కానీ నైజాం సైన్యాలు కానీ చంపింది కేవలం 1,500 మంది కమ్యూనిస్టులని. మిగతా 2,500 మందిని చంపింది ఎవరు? 48 సెప్టెంబర్ 17 నుంచి ప్రవేశించినటువంటి నెహ్రూ సైన్యాలు కమ్యూనిస్టులు చంపింది 2,500 మందిని. అంటే ఆనాడు భూమి ఏదైతే సాధించామో ఆ భూమి హక్కు మాకు ఇవ్వండి అని పోరాటం కొనసాగింది. ఆ కొనసాగిన పోరాటాన్ని అణచడం కోసం, కమ్యూనిస్టులకు తెలంగాణలో పట్టు లేకుండా చేయడం కోసం కాంగ్రెస్ పనినటువంటి కుట్రాది. ఆ పోరాటాన్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పులుసుకొని జరుగుతున్నారు. ఏ హక్కు ఉంది వాళ్ళు? ఆ తర్వాత కాలంలో జరిగినటువంటి అనేక చట్టాలు, అనేక భూ పోరాటాలు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, భారతదేశంలో భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చారు ఇందిరాగాంధీ గారి కాలంలో. 54 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే అంత స్వాధీనం చేసుకోవాలి, పేదలకు పంచాలని తీసుకొచ్చారు చట్టాలు. కానీ ఆ చట్టాలు కానీ, లేదా తెలంగాణ సాయుధ పోరాటం ముగియగానే వచ్చినటువంటి 38 చట్టం, కౌలుదారుల హక్కు చట్టం, ఆ చట్టం కానీ, ఈ చట్టాలను ఎందుకు వచ్చినాయి? నాకు బాగా గుర్తుంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఒక సమస్య, భూముల సమస్యను మాట్లాడుతున్నప్పుడు ఈ భూమి చట్టాలన్నీ మా కమ్యూనిస్టుల పోరాటం వల్ల వచ్చినాయి. తెలంగాణ సాయుధ పోరాటం చేయబట్టే, ఆ పోరాట ప్రభావంతో ఈ 38 చట్టం కానీ, లేదు భారతదేశంలో భూ సంస్కరణ చట్టాలు కానీ వచ్చినాయి. మొత్తం భూ సమస్యని భారతదేశ ఎజెండాలోకి తీసుకొచ్చిందే కమ్యూనిస్టుల యొక్క సాయుధ పోరాటం అనేది నేను అసెంబ్లీలో చెప్తుంటే, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ అప్పుడు కాంగ్రెస్ వాళ్ళంతా గగ్గోలు పెడుతూ పైకి లేచారు. ఏమంటారంటే, తమ్మిరెడ్డి గారు మీరు భూ చట్టాలు మేము తీసుకొచ్చామంటున్నారు. కాదు కాదు, మేమే ఆ చట్టం చేసింది మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ చట్టాలు వచ్చినాయి. అందుకని అది మా పుణ్యం మాది తప్ప, ఆ పుణ్యం మాది తప్ప మీది కాదు అని అడ్డం తగిలారు కాంగ్రెస్ వాళ్ళందరూ. అప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న వేశాను. సరే, మీ ప్రభుత్వమే సంతకం పెట్టింది ఆ చట్టాలకి. ఇంకొక ప్రశ్న వేస్తున్నా మీకు, భారతదేశానికి స్వతంత్రం ఎట్లా వచ్చింది, ఎవరు తెచ్చారు స్వతంత్రం అని అడిగారు. మేమే, మా కాంగ్రెస్ వాళ్ళమే అన్నారు. లేదు లేదు, మీరు చెప్పే పద్ధతి ప్రకారం అయితే భారతదేశం స్వతంత్రం ఇచ్చింది బ్రిటిష్ వాళ్ళు, ఎందుకంటే సంతకం పెట్టిన వాళ్ళు కదా. అట్లెట్లా? వాడు సంతకం పెట్టేట్టుగా ఒత్తిడి చేసింది, పోరాడింది మా కాంగ్రెస్ కదా అన్నారు. మరి అదే కదా నేను చెప్పేది, మీరు సంతకం పెట్టేట్టుగా మీ నెత్తిన కూర్చొని పోరాటం చేసింది కమ్యూనిస్టులు. అందుకే భూ చట్టాలు వచ్చినాయి. లేకపోతే మీ చట్టాలు చేసే బుద్ధి మీకు అక్కడ లేదు. ఇప్పుడు ఉపాధి హామీ చట్టం ఏం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు? మా మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తీసుకొచ్చిందంటారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్, మనం ఏ సమాచారం కావాలన్నా పిటిషన్ పెడితే వెంటనే ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వాలి. ఈ చట్టం ఎవరు తెచ్చారంటారు? మా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అంటారు. అడవిలో గిరిజనులు సాగు చేసుకున్న అటవీ హక్కుల చట్టం, అడవి భూములకు పట్టాలిచ్చే హక్కు చట్టం, అది వచ్చింది 2006లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడే. దాని సంతకం పెట్టింది ఎవరు? మన్మోహన్ సింగే. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? ఈ చట్టం మాకే వచ్చింది, మేమే ఇచ్చామంటారు. నువ్వు ఇచ్చే మనస్తత్వం నీకు కాదు, ఇచ్చే లక్షణం నీకు లేదు, ఇచ్చే విధానం నీ పార్టీకే లేదు.
కానీ కమ్యూనిస్టుల యొక్క పోరాటం వల్ల 63 మంది 64 మంది కమ్యూనిస్ట్ పార్లమెంట్ సభ్యులు నేను ఎదురు కూర్చుంటే ఈ చట్టాలు చేయకపోతే, ఉపాధి హామీ చట్టం చేసి పేదలందరికీ కూలి ఇవ్వకపోతే, లేదా ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకురాకపోతే, అడవిలో గిరిజనులందరికీ పట్టా హక్కులు ఇవ్వకపోతే నీ గవర్నమెంట్ కూలుస్తాం అని ఎర్రజెండా హెచ్చరిస్తే ఆ చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది మేమే తెచ్చామంటారు. ఇది తెలంగాణ కూడా వర్తిస్తుంది. కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటారు, సార్ తెలంగాణ పోరాటంలో ఎవరు బయట ఎట్లున్నా తెలంగాణ తెచ్చింది మేమే అంటాడు కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, తెలంగాణ ఇచ్చింది మేమే అంటాడు. ఇచ్చింది ఎందుకు ఇచ్చావు? నేను ఎత్తి మీద కూర్చుంటే ఇక తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు ఎన్ని ఎన్నికలు పెట్టినా నువ్వు చెత్తుగా ఓడిపోతావు అనేది ప్రజల చైతన్యం. అనేక ఎన్నికలు చూశారు, టీఆర్ఎస్ వరుసగా గెలుస్తోంది. ఇక తెలంగాణ ఇస్తేనన్నా మళ్ళీ కాంగ్రెస్ ఓటేస్తారేమనే ఆశతో పోరాటం వల్ల నువ్వు ఇచ్చావు. అది కేసీఆర్ తెలంగాణ పార్టీయో తెలంగాణలో అమరవీరులైన 12 మంది గొప్పతనం తప్ప కాంగ్రెస్ గొప్పతనం కాదది. ఏ పోరాటమైనా అంతే. ఇవాళ మన కార్మికులు పోరాడతాం హక్కు కోసం, జీతాల పెంపు కోసం. అగ్రిమెంట్ చేస్తాడు, నీ మేనేజర్ అగ్రిమెంట్ చేస్తాడు, నీ కంపెనీ వాడే అగ్రిమెంట్ చేస్తాడు. నేను అగ్రిమెంట్ చేసింది, నీకు అన్నం పెట్టింది నేను అంటే ఒప్పుకుంటాం మనం? అరే నువ్వు అగ్రిమెంట్ ఎందుకు పెట్టరా? చుక్కారావు గారి నాయకత్వంలో మేమందరం పోరాడితే నువ్వు ఇచ్చావు అంటే అసలు నువ్వు మా మీద దయతొలుగలేదు. అది పోరాడితే ఉండే విలువ. అది ఆ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటంలో మనకు వచ్చిన అనుభవం. తెలంగాణ సాయుధ పోరాటమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఏ పోరాటమైనా సరే ప్రజల ఒత్తిడి పాలకుల మీద పనిచేసినప్పుడు అనేక రైతులు సాధించుకునే అవకాశం ఉంటుంది. దానికి అనేక నిర్బంధాలు ఎదుర్కొంటాం, త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. కాబట్టి ఇంత త్యాగాలతో రక్త పేరులో మునిగినటువంటి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకున్న కమ్యూనిస్టులు సజీవంగా ఉండగానే, ఆ వారసులంగా మనం ఉండగానే తెలంగాణకు వచ్చి అమిత్ షా వచ్చి, బీజేపీ వాడొచ్చి కాషాయ కండవ కప్పుకొని ఈ పోరాటం నాది, వీడి సిగ్గులేదా ఈ మాట చెప్పడానికి? ఇవాళే పెడుతున్నాడు అమిత్ షా. ఈ అమిత్ షాకు మనం ప్రశ్న వేయాలి, నీకు ఏమి సంబంధం తెలంగాణలో? తెలంగాణ సాయుధ పోరాటంలో నువ్వు ఏలు పెట్టావా, కాలు పెట్టావా, నీ పాత్ర ఉందా, నీ బేసిక్ ఎక్కడుంది? ఇది మనం అడగాల్సిన అవసరం ఉంది. వాడి ప్రయత్నం అంతా ఏంటి? ఎందుకు చేస్తున్నాడు ఈ పని? తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆ గొప్పతనాన్ని తన ఖాతాలో వేసుకోవడానికనే ఉద్దేశం మనకు కనపడుతుంది పైకి. మన అసలు రహస్యం అది కాదు. అమిత్ షా కానీ బీజేపీ పార్టీ కానీ ఇవాళ తెలంగాణ పోరాటాన్ని ఓన్ చేసుకోవడానికి కారణం ఏంటంటే, బీజేపీకి ఒక లక్షణం ఉంది, ఎక్కడ వీలైతే అక్కడ మత ఘర్షణ పెట్టాలి. మత ఘర్షణ పెట్టడం బీజేపీ ఒక లక్షణం. బీజేపీ పెరిగిందే అట్లా. మీరు చరిత్ర అంతా చూడండి భారతదేశంలో, అది ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ, అధికారంలో వచ్చిన కర్ణాటక కానీ, ఎంపీకి వచ్చిన నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఎక్కడైనా సరే మత ఘర్షణ పెడితే బీజేపీ ఓటు పెరుగుతుంది. ఎందుకని? ఇప్పుడు వరుసగా మోడీని ఎన్నుకుంటున్నారు, 18 రాష్ట్రాలు అధికారంలోకి వచ్చారు, రెండోసారి కూడా మళ్ళీ ఎన్నుకున్నారు, మూడోసారి ఎన్నుకుంటారని ఆశపడుతున్నారు. ఎందుకు? ఆయన ఇస్తాన 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడు కాబట్టి వీళ్ళందరూ సంతోషంగా ఓట్లేస్తున్నారా? నేను అధికారంలోకి వస్తే కాంగ్రెస్ హయాంలో దొంగలంతా 80 లక్షల కోట్ల రూపాయలని నల్లధనాన్ని విదేశాలకు తరలించారు. ఆ తరలించిన ధనాన్నంతా రప్పిస్తాం, కక్కిస్తాం, 80 లక్షల కోట్లని ప్రతి ఇంటికి పంచుతాం, ప్రతి ఇంటికి 15 లక్షలు వస్తాయి అని చెప్పాడు మోడీ. ఆ లక్షలు మీకు వచ్చినాయి కాబట్టి వేస్తున్నారా ఓటు? మీరంటే మీరని కాదు, మన ప్రజలు. అందుకని బీజేపీ ఓటేస్తున్నారా? 2022 కల్లా రైతాంగం యొక్క ఆదాయాన్ని డబుల్ చేస్తా అన్నాడు. డబుల్ చేయకపోగా రాక్షస చట్టాలు తీసుకొచ్చి మొత్తం వ్యవసాయాన్ని, రైతాంగాన్ని నాశనం చేసే వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చాడు. సరే, రైతులు సమైక్యంగా పోరాడతాన్ని రద్దు చేస్తున్నారు, వేరే విషయం. కానీ అట్లాంటి పాపత్వాలన్నీ చేసినందుకు మరి మోడీకి వేస్తున్నారు ఓటు? కాదు. ఇన్ని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించినా సరే, ప్రజలకు ఏ మేలు చేయకపోయినా ప్రజలు వాళ్ళ విశ్వాసం దేని వైపు మొక్కుతుందో బీజేపీకి ఆ రహస్యం తెలుసు. అదేంటి? ఉద్రేకం, ఆవేశం, కక్ష. ఇది మనసులో లేపాలి. మత కక్షలు లేకపోతే వాడు నాకు గుడ్డి ఇచ్చిండా లేదా, తిండి ఇచ్చిండా లేదా, ఇల్లు ఇచ్చిండా లేదా, ఎవరు చూడు. కక్ష ఒకసారి వస్తే మనసులోకి, నా ఎదుటి వాడిని కక్షతో ఓడించాలని కోరుకుంటాడు. ఆ కక్ష పెంచుతున్నాడు మోడీ.
ఆ ఉద్వేగం పెంచుతున్నాడు మోడీ మతం పేరుతో. ఆనాడు జరిగింది సాయుధ పోరాటం కాదు, వర్గ పోరాటం కాదు, భూస్వామ్య పోరాటం కాదు, అది ముస్లిం రాజులకు వ్యతిరేకంగా హిందువులు చేసిన పోరాటం. కాబట్టి ఇప్పుడు కూడా మనం ముస్లింలకు వ్యతిరేకంగా మనం నిలబడాలి హిందువులందరూ అని చెప్పే ఒక థీరీని, ఒక సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొస్తుంది బీజేపీ. అప్పుడు హిందువులందరూ ఉద్వేగపడతారు, అందరూ బీజేపీ ఓటేస్తారు. ఇది వాళ్ళ ఉపాయం. ఇది జరుగుతుందా జరగదా పక్కన పెట్టండి. కానీ ఇట్లాంటి దుర్మార్గమైన ఆలోచన మనం అర్థం చేసుకోవాలి, ప్రజల దగ్గర తీసుకుపోవాలి. ముస్లింలు హిందువులకు వ్యతిరేక పోరాటం ఇందాక వివరాలు చెప్పారు. ఆనాడు మా భూమి నాటకం విస్తారంగా నడిచింది తెలంగాణ అంతా. ప్రతి గ్రామంలో ప్రజలు ఉత్తేజపరిచి ముందుకు నడిపించేది మా భూమి నాటకం. ఆ భూమి నాటకంలో వాస్తవ పాత్రధారి బందగి. ఎవరో బందగి అన్నదమ్ముల భూమి పోరాటంలో కోర్టు దాకా పోయి కేసులు గెలిచొచ్చినా సరే ఆ భూమిని కాజేసిన దానికోసం బందగిని హత్య చేయించారు. ఎవరా బందగి? ఆయన ముస్లిం. మొక్తు మొహినుద్దీన్ ఈ జిల్లా వాడే చెప్తున్నారు. ఆయన ఎవరు? గొప్ప రచయిత, నైజాంకు వ్యతిరేకంగా, ముస్లిం రాజుకు వ్యతిరేకంగా తన గళాన్ని కళాన్ని విప్పినటువంటి మహనీయుడు మొక్తు మొహినుద్దీన్. ఆయన ముస్లిం. ఒక జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్. ఆ జర్నలిజంలో నైజాం రాజు యొక్క అకృత్యాలను తుత్తునీయలు చేస్తూ రాసేవాడు. వాళ్ళు ఎంత కక్షపట్టారంటే కాసిం రజ్వీ నాయకత్వంలో ఆ రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ షోయబుల్లా ఖాన్ చేతులు నరికారు. ఈ చేతులు నైజాంకు వ్యతిరేకంగా రాసిన చేతులు, ఈ చేతులు ఉండడానికి చేతులు నరికారు, తర్వాత కాల్చారు. ఆయన ముస్లిం. మరి ఈ ముస్లింలందరూ హిందూ రాజులకు వ్యతిరేకంగా పోరాడారు. కాబట్టి హిందూ ముస్లిం పోరాటం కాదు ఇది. కానీ అట్లా చిత్రీకరించడం ద్వారా తెలంగాణ రాజకీయాల్లో బాగా వేయాలని వాళ్ళ బీజేపీ యొక్క ప్రయత్నం. వాళ్ళ మునుగోడులో ఉప ఎన్నికలు ఎందుకు పెట్టారు? ఏ రూపంలో బీజేపీ ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తోంది? వాస్తవంగా మునుగోడులో కాంగ్రెస్ పార్టీ వేల మెజారిటీతో గెలిచిన సీట్ రాజగోపాల్ రెడ్డి గారు గెలిచాడు. ఇవాళ రాజీనామా చేస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? కుంటి సాకు, 4 ఏళ్లుగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వట్లేదు, అన్యాయం చేస్తుంది, అందుకని దాని నిరసనగా రాజీనామా చేస్తున్నాను అన్నాడు. తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడగడ్డి కోసం అన్నట్టు ఎవడు కనుక. తాటి చెట్టు మీద దూడగడ్డి దొరుకుతుందా? కళ్ళు దొరుకుతుంది అక్కడ. వీడు ఎక్కింది కళ్ళు తాగడం కోసం, కానీ చెప్పేది దూడగడ్డి కోసం. రాజగోపాల్ రెడ్డి చెప్పేది కూడా అదే. మునుగోడు ఎన్నిక వచ్చింది నియోజకవర్గ అభివృద్ధి కోసం కాదు. నియోజకవర్గ అభివృద్ధి చేయకపోతే చేయని పార్టీ టీఆర్ఎస్. అభివృద్ధి చేయకపోతే కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయడం. నువ్వు టీఆర్ఎస్ మీద పోట్లాడు కాంగ్రెస్ నాయకుడిగా, కానీ అది వదిలేసి రాజీనామా చేయడం ఆంతర్యం వేరే ఉంది. బీజేపీ తెలంగాణ రాజకీయాల్లో పట్టు సాధించాలనే కుట్ర ఇందులో ఉంది. అయితే ఆ కుట్ర ఏదో బండి సంజయో తెలంగాణ రాష్ట్ర నాయకులు చేసిన కుట్ర కాదు అది. ఢిల్లీ పెద్దలే ఈ కుట్ర చేశారు. ఢిల్లీ పెద్దల ఆలోచన ఏంటి? కాంగ్రెస్ మెజారిటీ ఉన్న సీట్లో కాంగ్రెస్ రాజీనామా చేయించి బీజేపీలో చేర్చుకొని కాంగ్రెస్ లేకుండా చేసి టీఆర్ఎస్ మీద గెలిస్తేనో లేదు గెలవకపోయినా 2వ స్థానంలో వస్తేనో తెలంగాణ సమాజానికి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఒక సంకేతం ఇచ్చినట్టు. ఏమని? వచ్చే అసెంబ్లీ ఎన్నికలు జరిగేది టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ నిలవలేదు, గెలవలేదు, టీఆర్ఎస్ వ్యతిరేకంగా పోట్లాడలేదు, కాబట్టి బీజేపీలోకి చేరండి. మునుగోడు ఎట్లా అయితే కాంగ్రెస్ బలహీనపడిందో టీఆర్ఎస్ ఫైట్ చేసిందో అదే రకంగా ఫైట్ చేసే అవకాశం బీజేపీకి ఉంది తప్పటి కాంగ్రెస్కి లేదు అని చెప్పడం బీజేపీ యొక్క ఉద్దేశం. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏముంది? వాళ్ళకి ఆరాటంగా ఉన్నారు. 8 ఏళ్ళు దూరంగా ఉన్నారు పవర్కి. ఇంక వాళ్ళ సిద్ధాంతాలు రాద్ధాంతాలు ఏమి లేవు. పవర్ వచ్చేదానికి ఏ మార్గం ఉంటే ఆ మార్గం దూరడానికి సిద్ధంగా ఉంటారు. ఈ పరిస్థితుల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మొత్తం కాంగ్రెస్ క్యాంప్ అంతా బీజేపీలకు షిఫ్ట్ కావాలనేది బీజేపీ ప్లాన్. ఇందుకోసం వచ్చింది మునుగోడు ఎన్నిక. కానీ వాళ్ళు ప్లాన్ వేస్తుంది తెలంగాణ గడ్డ మీద, అది మర్చిపోవద్దు. అందులో మునుగోడు అంటే కమ్యూనిస్టులకు ముఖ్యమైనటువంటి కేంద్రం. ఈనాడు కొంత బలాలు తగ్గచ్చు. గతంలో 5 సార్లు బీజేపీ సిపిఐ గెలిచినటువంటి సీట్లు. అట్లాంటి చోట బీజేపీ అడుగుపెట్టడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా బీజేపీని ఓడించి తీరుతాం అనేది కమ్యూనిస్టులు తీసుకున్నటువంటి పద్ధతి.
కొంతమంది అనుకున్నారు అక్కడక్కడ, అరే మనం పోరాడుతున్నాం టీఆర్ఎస్ మీద, కోడుకోలు అంటున్నాం, అసంఘటిత కార్మికులు అంటున్నాం, కార్మికుల వేతనాలు అంటున్నాం, పరిశ్రమలు అంటున్నాం, ఎన్నెన్నో పోరాటాలు బీజేపీ మీద టీఆర్ఎస్ మీద చేస్తున్నాం. మళ్ళీ ఆ టీఆర్ఎస్కి ఓటు వేయటమైంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సిపిఎం పార్టీ స్పష్టమైన వైఖరితో పోరాటమే. కోడుగోలు మీద పోరాటం. ఆయన ఈ మధ్య ముఖ్యమంత్రిగా కలిసినప్పుడు ఖచ్చితంగా ఈ లోపే కోడుగోలు మొత్తం పట్టాలు ఇచ్చేస్తాను చెప్తున్నాను. మంచిది, సంతోషం, ఇస్తే మంచిదే. ఇయ్యకపోతే కూడా మునుగోడు తర్వాతనైనా సరే మద్దతునే ఇస్తాం. మళ్ళీ కోడు ఓకి బొడ్లో చేసి నిలేస్తాం కేసీఆర్ గారిని. ఆ పోరాటం కొనసాగుతుంది. పారిశ్రామిక కార్మికులకు కనీస వేతనాల చట్టం అమలు జరపట్లేదు. 5 సంవత్సరాలకు ఒకసారి సవరించాలి. ఈ మధ్యకాలంలో సిఐటి యాత్రలు చాలా పెద్ద పోరాటం జరిగింది, యాత్రలు జరిగినాయి, అయినా సరే పట్టించుకోవట్లేదు. దీనికోసం మొన్న రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాము, నీకు నయా పైసా ఖర్చు లేదు గవర్నమెంట్. ఒడుగోలు కూడా అంతే, ఆయన ఖర్చు అయ్యేది ఏం లేదు. దున్నుకుంట భూమి పట్టా కూడా కాగితం ఖర్చే. ఈ పారిశ్రామిక కార్మికుల కనీస వేతనాల జీవో కూడా అంతే, జీవోలు కూడా తయారైనాయి, నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. ఇది ఇస్తామా లేదా అని చెప్పి గట్టిగా కూర్చున్నాం. మొన్న తప్పకుండా ఇస్తామని ముందు కొంచెం మొరాయించాడు, ఏదో మనం రాష్ట్రానికి పెట్టుబడులు రాబోయి ఈ చట్టాలు చేస్తేనే, అది కుదరదు అని పట్టుబట్టిన తర్వాత ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే పారిశ్రామిక కార్మికుల కనీస వేతన చట్టం తీసుకొస్తూ ఇస్తామని కూడా ప్రకటించాడు. సంతోషం. ఇప్పుడు ఇది సంతోషం చప్పట్లు కొట్టంగానే కాదు, ఒకవేళ జరగకపోతే మాత్రం మళ్ళీ పోరాటాన్ని సాగించడానికి సిద్ధంగా ఉంటాం. అది సిపిఎం పార్టీ తీసుకున్న వైఖరి. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ చూసో కాంగ్రెస్కి వచ్చిన దాన్ని కొంతమంది సలహా చెప్పారు. నాకు కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చారు ఆఫీస్, నాతో మాట్లాడారు గంటలు. వాళ్ళకి సలహా చెప్పింది ఒకటే, మీరు చూస్తున్నది కాంగ్రెస్ టీఆర్ఎస్ కాదు. కాంగ్రెస్ లక్షణాలు కాంగ్రెస్కి ఉన్నాయి, టీఆర్ఎస్ లక్షణాలు టీఆర్ఎస్కి ఉన్నాయి. మీ లక్షణాలు చూస్తే మీకు ఓటు వేయం మేము. కానీ మేము చూస్తున్నాం మిమ్మల్ని కాదు, భయంకరమైన బీజేపీని చూస్తున్నాం. ఆ బీజేపీ రాష్ట్రంలో అడుగు పెట్టకూడదు. ఇవాళ మునుగోడు అడుగు పెడుతుంది, రేపు అసెంబ్లీలో అడుగు పెడుతుంది, ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాషాయ రాజకీయాలు తెలంగాణలో ప్రవేశించడానికి లేదు. దానికి వ్యతిరేకంగా పోరాడి తీరుతున్నాం. అందుకని నువ్వు కాషాయాన్ని ఓడించే శక్తి నీకు ఉంటుంది, నీకే మద్దతు ఇస్తాం. మాకున్న 2 మార్గాలు. ఒకటి, కాషాయాన్ని ఓడించే శక్తి నాకే ఉంటే నేనే పోటీ చేసి ఓడించగలిగితే నేనే పోటీ చేస్తాను, నీకు ఎవరికి ఇవ్వను. నాకు ఆ శక్తి లేనప్పుడు నేను పోటీ చేసి ఓట్లు చీల్చేదానికంటే ఆ కాషాయాన్ని ఓడించగలిగే శక్తి ఎవడుకుంటే వాడు సపోర్ట్ ఇస్తాను. నువ్వు కూడా నష్టం చేస్తే చేయదాని మీద పోరాడు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద భూతం వచ్చింది. ఈ చిన్న దయ్యాల గురించి, కొన్ని దయ్యాల గురించి నేను మాట్లాడాలి. ఆ భూతాన్ని ఎట్లా ఎదుర్కోవాలని ముందు చూస్తాం, ఆ తర్వాత చిన్న వాటి గురించి తర్వాత చూసుకుంటాం. ఈ వైఖరితో మునుగోడు మనం వైఖరి తీసుకున్నాం. ఈనాడు బీజేపీ ఈ చేస్తున్న కుట్రలకు ఈ తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను కూడా సాగుగా చూపించి దీన్ని కూడా పార్టీగా ఉపయోగించుకోవాలని చూస్తాం. లేకపోతే అమిత్ షా గారు, కేంద్ర హోంమంత్రి, బీజేపీ పెద్ద నాయకుడు మోడీ తర్వాత 8 ఏళ్ళైంది వీళ్ళు అధికారంలోకి వచ్చి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 8 ఏళ్ళైంది మా కేసీఆర్ లాగానే. 8 ఏళ్ళు చెప్పన్న విమోచన దినోత్సవం వీళ్ళు జరిపారా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో? ఎందుకు జరపలేదు? 8 ఏళ్ళ నుంచి గుర్తు రాలేదా తెలంగాణ? 8 ఏళ్ళ నుంచి విమోచన, నైజాం వ్యతిరేక పోరాటం గుర్తు రాలేదా? ఇవాళ ఎందుకు జరుగుతున్నాం? ఎందుకంటే మునుగోడు ఎన్నిక ఉంది కాబట్టి, వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఎన్నికల పాచక కోసం ఈ ఉత్సవాలు జరుపుతున్నాడు మోడీ తప్ప ఇంకోటి కాదు. అంటే మోడీ ఎత్తుగడలకు పై ఎత్తుగడలు కేసీఆర్ వేస్తున్నాడు, సంతోషమే. బీజేపీని ఎదుర్కోవడానికి ఆయన వేసే ఎత్తుగడలన్నీ మనం సమర్థించాలి. సమైక్యత వారోత్సవాలని చెప్పి కేసీఆర్ ప్రకటన చేశాడు. ఆశ్చర్యకరం ఏంటంటే ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఆయన కూడా సపోర్ట్ చేశాడు. ఆయన సపోర్ట్ చేయడమే కాదు, చాలా స్పష్టంగా కొన్ని మాటలు చెప్పాడు. ఆనాడు జరిగిన పోరాటం అదేదో ముస్లింలకు వ్యతిరేకంగా హిందువుల పోరాటం కాదు, ఒక భూస్వామ్య రాజ్యానికి, నిరంకుశ ప్రభువుకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం అని చెప్పాడు అసదుద్దీన్. ఎంఐఎం నాయకుడు అయినా సరే అట్లాంటి స్పష్టమైనటువంటి వైఖరి తీసుకోవడం చాలా సంతోషం. ఎంఐఎం పార్టీ ఒక మతోన్మాద పార్టీ, దాంట్లో సందేహం లేదు, దాన్ని సమర్థించే సమస్య లేదు. అదే సమయంలో ఈ విషయంలో తీసుకున్న వైఖరి చాలా గొప్ప వైఖరి. నిజాం రాజును కూడా వ్యతిరేకిస్తూ మాట్లాడటం అనేది
చాలా మంచి విషయం. మీకు ఇంకో విషయం తెలుసో తెలియదు, అసలు ఎంఐఎం పార్టీ ఎక్కడిది? ఎంఐఎం పార్టీ నిజాం నవాబ్ పెట్టిన పార్టీ. తెలంగాణలో నిజాం నవాబు అధికారంలో ఉండగానే తనకు ఒక పార్టీ ఉండాలని చెప్పి ఎంఐఎం పార్టీని పెట్టాడు. ఆ పార్టీలో వాలంటీర్లు తయారు చేసి రజాకార్ అంటే ఉర్దూలో వాలంటీర్ అని అర్థం. స్వచ్ఛందంగా ఏ ప్రతిఫలం ఆశించకుండా పనిచేసేవాడు రజాకార్, ఉర్దూలో దాని అర్థం అది. సరే, ఇప్పుడు ఆ రజాకార్ అనేది చాలా మట్టి పదం అయిపోయింది, రాక్షస పదం అయిపోయింది. ఆ తెలంగాణలో వాళ్ళు సాగించిన అకృత్యాలు, మానభంగాలు, స్త్రీలను చెరబట్టడం, అనేక రకాలుగా హత్య చేయడం, ఎంత ఘోరంగా హత్య చేసేవాళ్ళంటే మొన్న బైరాన్పల్లి పోయాం. బైరాన్పల్లి బురుజు, ఆ గ్రామాన్ని కాపాడుకోవడం కోసం బురుజు మీద కమ్యూనిస్ట్ వాలంటీర్లు ఉండేవారు. దాదాపు 400 మంది రజాకాలు దాడి చేసి గ్రామాన్ని చుట్టుముట్టి ఆ గడి మీద ఉన్నటువంటి దాదాపు 98 మంది మొత్తం అందరినీ గడి చుట్టూ నిలబెట్టి కాల్చి చంపేశారు. ఊళ్ళోకి వెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా లాక్కొచ్చి స్త్రీలు, పిల్లలని విచక్షణ లేకుండా కాల్చి చంపారు ఇంకో 300 మందిని. అంత పెద్ద ఘోరపల్లి జలియన్ వాలా బాగ్ ఎంత ఘోరం అనుకుంటున్నాం మనం స్వతంత్ర పోరాటంలో, అంత ఘోరంగా చంపేసినటువంటి ఘటన అది. అన్ని దుర్మార్గాలు చేసిన వాడు రజాకార్. ఆ రజాకార్ నాయకుడు కాసిం రజ్వీ. ఆ కాసిం రజ్వీ అధ్యక్షుడిగా ఉండేవాడు ఎంఐఎం పార్టీ. ఆ తర్వాత కాసిం రజ్వీ ఈ నైజాం రాజ్యం నుంచి ఇండియాలో విలీనం అయిపోయిన తర్వాత ఆయన పాకిస్తాన్ పారిపోవడానికి విమానాశ్రయానికి వెళ్ళాడు. కానీ ఆ విమానం అప్పటికి వెళ్ళిపోయింది. దాంతో ఆయన అరెస్ట్ చేశారు, కొన్ని కేసులు పెట్టారు. తర్వాత 7 జైలు చేసేసినంత బయటకు వచ్చాడు. తర్వాత పాకిస్తాన్ వెళ్ళాడు. పాకిస్తాన్ వెళ్లే ముందు ఎంఐఎం పార్టీ దారుసలాం అంటారు, ఇప్పుడు ఎంఐఎం పార్టీ యొక్క హెడ్ క్వార్టర్ ఆఫీస్ అప్పుడు నిజాం కాలం నుంచి ఉండదు. ఆ దారుసలాంలో మళ్ళీ వెళ్ళి ఈ కాసిం రజ్వీ నా తర్వాత అధ్యక్షులు ఎవరు అని చెప్పి వెతికాడు. ఎవరు సిద్ధపడాల ఆ పార్టీకి నాయకత్వం వహించారు, ఎందుకంటే నైజాం అప్రతిష్ట పాలైపోయాడు. చివరికి ఈ అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ తాత, సలావుద్దీన్ ఓవైసీ వాళ్ళ తండ్రి, ఇంకా ఆయన కూడా తాత, అది సరిగ్గా గుర్తులేదు, ఆయన సిద్ధమయ్యాడు ఆ ఎంఐఎం పార్టీకి అధ్యక్షత వహించడానికి.